Hello, hi, welcome to various Nudbidis. This is your Kiran Kodmuru. Yes, 7th class General Science Part 1 లో మరొక 2 యూనిట్స్ అయితే చూద్దాం. సో ఎక్కువగా యూనిట్లో ఉండేటువంటి ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేయాలి? ఏ ఏరియాస్ ఖచ్చితంగా అండి మనకు క్వశ్చన్ అంటూ వస్తే మనం ఎక్కడైతే ఏరియాస్ చెప్పుకుంటామో ఆ ఏరియాస్ నుంచి ఖచ్చితంగా రావాల్సిందే. సో ఇంకొక 2 యూనిట్స్ అయితే చూద్దాం. సో అంటే యూనిట్ యొక్క సైజుని బట్టి ఒక యూనిటా 2 యూనిటా 3 యూనిట్లు అని డిసైడ్ అవుదాం. సో విల్ గో. సో అరౌండ్ 25 to 30 మినిట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. చూద్దాం. సో ఏం చదవాలి అనేది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మనకి డిఎస్సికి సంబంధించినటువంటి అనేక డెమో వీడియోస్ అయితే కనపడుతున్నాయి. డెమో వీడియోస్ చూడండి. అండ్ వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని అక్కడ చూడండి. డిఫరెంట్ కోర్స్ అనే ఆఫర్ చేయడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ 3rd యూనిట్ అండి. 7th క్లాస్లో జనరల్ సైన్స్లో 3rd యూనిట్. నిన్న ఆల్రెడీ 2 యూనిట్లు చూసాం. ఆహారంలోని అంశాలు, అదేవిధంగా మరొకటి ఆమ్లాలు మరియు క్షారాలు అనేటువంటి 2 యూనిట్స్ అయితే చూడడం జరిగింది. సో ఈరోజు 3rd యూనిట్ చూద్దాం. సిల్క్ అండ్ వూల్ అండి ఇక్కడ. సో ఇది ఇంగ్లీష్ పార్ట్ వదిలిపెట్టేద్దాం. రైట్, పట్టు మరియు ఉన్ని. సో మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏముంది అని చూసినట్లయితే ఫస్ట్ నుండి చూసినట్లయితే ఇక్కడ పెద్దగా అంతగా ఏమీ లేదండి. సో గొంగలి పురుగు గురించి కొంచెం మాట్లాడారు ఇక్కడ. సో ఇక్కడ పెద్దగా చూడాల్సిందేం లేదు. సో దుస్తులను తయారు చేయడానికి జంతువుల్లో ఏ భాగం ఉపయోగపడుతుందంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు జంతువుల నుండి మొక్కల నుండి దారాలు లభిస్తాయి. ప్రతి జనుము, గోగు, కొబ్బరి మొక్కల నుండి లభించే నార లేదంటే దారాలండి. ఇక్కడ చూడండి, దారాలకు మరో పేరండి. మొక్కల నుండి లభించేటువంటి దారాలకు మరొక పేరు మనకు బ్రాకెట్లో మెన్షన్ చేశారు కాబట్టి చూడండి ఒకసారి. వస్త్రాలు తయారు చేస్తారు. పట్టుపురుగుల నుంచి పట్టు దారాలు, గొర్రె, మేక, ఒంటె. ఇక్కడ చూడండి, ఇది ఒక పాయింట్ అయితే డెఫినెట్గా ఫోకస్డ్గా ఉండండి. ఇక్కడ జంతువుల వెంట్రుకలు, ఏ జంతువుల క్రింది వాటిలో ఏ జంతువుల వెంట్రుకల నుండి దుస్తులు తయారు చేస్తారు లేదంటే దారాలను తయారు చేస్తారు. సో ఇక్కడ జనరల్గా మనకు ఐడియా ఉంటుంది, గొర్రె, మేక ఈ 2 ఐడియా ఉంటుంది. బట్ ఇక్కడ ఒంటె, జడల బర్రె అనేది ఇంపార్టెంట్. సో జనరల్ మన బ్రెయిన్ చెప్పదు జడల బర్రె, ఒంటె వీడి గురించి. ఎంతసేపు జంతువులు అనగానే వెంటనే మనకి ఏం గుర్తుంటుంది, మైండ్లోకి ఏది వస్తుందంటే గొర్రె మరియు మేక. సో అంతే తప్ప ఇంకోటి రాదు. సో కాబట్టి ఇక్కడ ఒంటె, జడల బర్రె అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇలా తయారు చేస్తున్న పాయింట్, ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ చూసినట్లయితే అండ్ పట్టుకు ఒక కథ ఉందన్నట్టుగా కొంత ఇంట్రొడక్షన్ ఇచ్చాడు. సో ఇది అవసరం లేదు మనకి. అండ్ ఇక్కడ చూద్దాము. రైట్, ఇక్కడ చూసినట్లయితే మనకి హలో, నా పేరు కిషన్, మాది రంగారెడ్డి జిల్లా పాలమాకుల. గుర్తుపెట్టుకో, రంగారెడ్డి జిల్లా పాలమాకుల. మా నాన్న పట్టు పురుగుల విత్తనాభివృద్ధి సంస్థలో పనిచేస్తారు. సో ఇక్కడ సింపుల్ సెంటెన్స్ రాసినట్టు ఉంది, మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది కనపడుతుంది. చూడండి, పట్టు పురుగుల విత్తనాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది అని చూసినట్టయితే పాలమాకుల అని చెప్పుకోవచ్చు ఇక్కడ కదా. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది కనపడుతుంది కాబట్టి దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో ఇక్కడ చూస్తూ ఉంటే మనకు పాయింట్స్ అలాగే కనపడుతూనే ఉంటాయి. సో సింపుల్గా ఉన్నట్టుగా ఏది కూడా వదిలిపెట్టకూడదు. రైట్, ఇక్కడ చూద్దాం, ఇంకా ఒక్కొక్కటిగా వచ్చేద్దాం. సో ఇక్కడ పట్టు పురుగుల యొక్క గుడ్లను మన విత్తనాలు అంటారు. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. పట్టు పురుగుల యొక్క గుడ్లను విత్తనాలు అంటాము. సో పట్టు పురుగు సీతాకోక చిలుక మాదిరిగానే ఉంటుంది. పట్టు పురుగుల వల మాదిరిగా ఉండే పెట్టెలో పెట్టి ప్రత్యేకమైన గదుల్లో ఉంచుతారు. మా నాన్న పట్టు పురుగులు జాగ్రత్తగా చూసుకుంటారు. మేము వాటి పట్టు పురుగులను ఏమంటాం, ఇక్కడ చిలుకలు అంటాం. పట్టు పురుగుల గుడ్లను ఏమంటున్నాం, విత్తనాలు అంటాం. సో ఇలాంటి అంటే అక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. వాటిని తీసుకుని క్వశ్చన్ తయారు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి ప్రవచనాన్ని పరిశీలించండి. పట్టు పురుగుల యొక్క గుడ్లను విత్తనాలు అంటాం. పట్టు పురుగుల యొక్క గుడ్లను కకూన్లు అంటాం. పట్టు పురుగుల చిలకలు అంటాము. సో ఎలా అయినా ఆడడానికి ఛాన్సెస్. సో కాబట్టి ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పట్టు పురుగులని బాంబెక్స్ మరి. సో పట్టు పురుగు యొక్క శాస్త్రీయ నామం అండి, వెరీ ఇంపార్టెంట్. బాంబెక్స్ మరి ఒకసారి అడిగాడు. సో శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ఇది పట్టు పురుగు యొక్క శాస్త్రీయ నామం. సో ఇక్కడ చూసినట్టయితే 3 కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్గా అనిపించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాడు, ప్రవచనాలు లేదా స్టేట్మెంట్స్ ఇచ్చేసి క్రింది వాటిలో పట్టు పురుగులకి సంబంధించినటువంటి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని లేదంటే క్రింద ఇచ్చినటువంటి 4 ప్రవచనాలను పరిశీలించి దాని నుండి ఒప్పుగా ఉన్న వాటిని వేరు చేయండి అని అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చిలుకలు గుడ్లు పెట్టే చిలుకలు అన్నాడు చూడండి. ఇక్కడ చిలుకలు అంటే ఏంటంటే పట్టు పురుగులు అని అర్థం అనమాట. పెట్టే సమయంలో ఒక తెల్లటి బట్టను కానీ కాగితాన్ని కానీ పరుస్తాం. సో చూడండి, సింపుల్ పాయింట్ ఎక్కడ. సో పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంది, ఉందా లేదా అనిపించవచ్చు. బట్ ఇక్కడ ఏంటి,
పట్టు చిలుకలు గుడ్లు పెట్టే సమయంలో వాటి క్రింద దీనిని పరుస్తారు. కాగితం అంటాడు, లేదంటే బట్ట అంటాడు, లేదంటే మల్బరీ ఆకులు అంటే ఏమైనా అనడానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక తెల్లటి బట్టను కానీ లేదంటే కాగితాన్ని కానీ. సో ఇంపార్టెంట్, ఇది కూడా ఫోకస్డ్గా ఉండండి. సో చిలుకలు వందల కొద్ది గుడ్లను దాని మీద పెడతాయి. సో ఒక ఆడపురుగు ఒకేసారి ఇంపార్టెంట్, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో 500 గుడ్లను పెట్టి తర్వాత చనిపోతుందండి వెంటనే. సో అది ఒక పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆడపురుగు ఒకేసారి ఎన్ని గుడ్లను పెడుతుంది అనేది, గుడ్లు పెట్టిన తర్వాత ఏమవుతుంది ఇంపార్టెంట్. సో గుడ్లు చాలా చిన్నగా ఉంటాయి. రైట్, ఇక్కడ ఈ పాయింట్స్ కంపల్సరీ ఒక 4 పాయింట్లు ఏవైతే ఇక్కడ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా చూసినట్టయితే మా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో రైతుల నుంచి మా నాన్న రైట్ మల్బరీ ఆకులతో, ఇక్కడ చూడండి, మల్బరీ ఆకులతో పేర్చిన మెత్తటి చేపల మీద ఈ గుడ్లను ఉంచి పొదిగిస్తారు. సో గుడ్లను ఎక్కడ పొదిగిస్తారు? తెల్లటి బట్ట పైన, లేదంటే తెల్లటి కాగితం పైన. సో ఇలాంటి ఆప్షన్స్లో ఇస్తాడు. సో మనం ఇక్కడ క్లారిటీ మిస్ అయ్యామనుకోండి. సో పట్టు చిలుకలనేమో తెల్లటి కాగితం పైన, లేదంటే తెల్లటి గుడ్డ పైన. సో గుడ్లను దేని మీద పొదిగిస్తాడు? ఇక్కడ కొంచెం మైనర్, వెరీ లిటిల్ డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది మనకి. ఆ లిటిల్ డిఫరెన్స్ గ్రాస్ప్ చేయనట్లయితే మనకు క్వశ్చన్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది. సో ఏంటి ఆ డిఫరెన్స్ అనేది చూడండి. అక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ మల్బరీ ఆకులతో పేర్చిన మెత్తటి చేపల మీద, గుర్తుపెట్టుకోండి, మెత్తటి చేపల మీద ఈ గుడ్లు ఉంచి పొదిగిస్తారు. సో గుడ్లను ఎక్కడ పొదిగిస్తారు, గుడ్లను ఎక్కడ పెట్టిస్తారు? సో వాటిలో చిన్న చెరుపు. ఇక్కడ చూసినట్టయితే మెదక్ మహబూబ్ జిల్లా నుండి కాకుండా రైట్, ఇది వదిలిపెట్టుదాం, అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఇటువైపు ఈ పోర్షన్కి వద్దాం. అది పేరు ఇటువైపు పోర్షన్ చూసినట్లయితే రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కనపడుతుంది. ఒకసారి పట్టు చిలుకల్ని కూడా అమ్ముతాం, కొందరు సొంతగా గుడ్లను ఉత్పత్తి చేయడానికి పట్టు పురుగులు. సో కొంతమంది డైరెక్ట్గా పట్టు పురుగులను కొనుక్కుంటాం. ఈ కేంద్రాలను ఏమంటాం? పట్టు పురుగులను అమ్మేటువంటి కేంద్రాలను ఏమంటామంటే గ్రైనేజెస్ అంటాం. సో గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో చిత్తూరు జిల్లాలో హర్సిలీ హిల్స్ దగ్గర పెద్ద విత్తనాభివృద్ధి కేంద్రం ఉన్నది. సో హర్సిలీ హిల్స్ దగ్గర పెద్ద విత్తనాభివృద్ధి కేంద్రం అయితే కనపడుతూ ఉంటుందండి. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే గుడ్ల నుండి కాయల దాకా. కాయలు అంటే ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే పట్టు పురుగులు, అక్కడ పెద్ద పళ్ళలో పట్టు పురుగులు లేదంటే డింబకాలు. ఆ డింబకాలు లేదంటే దీన్ని ఏమంటాం? లార్వల్ క్యాటర్పిల్లర్స్ అంటాం. సో కొన్ని పళ్ళాల్లో తెల్లటి పసుపు పచ్చని గుడ్ల వంటివి కనపడ్డాయి. ఇక్కడ చూడండి, సో కొన్ని పళ్ళాల్లో తెల్లని పసుపు పచ్చని గుడ్ల వంటివి కనపడ్డాయి. సో గుడ్ల యొక్క రంగు కూడా ఇచ్చాడండి, ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ అండ్ ఇక్కడ చూసినట్లయితే మరొక పాయింట్ కూడా కనపడుతుంది. సో ఇక్కడ ఒక అబ్బాయి రెహమాన్ అన్నట్టుగా పట్టుకాయల కోసం మేము పట్టుపురుగులు పెంచుతున్నాం, మాకు సంవత్సరానికి 5 నుండి 6 సార్లు పట్టుకాయలు. సో ఒకసారి పట్టుపురుగుల పెంపకంలో ఎన్నిసార్లు పట్టుకాయలు లభిస్తాయి అనేది పాయింట్ అండి ఇక్కడ. సో ఎన్నిసార్లు అంటే ఇక్కడ 5 నుండి 6 సార్లు పట్టుకాయలు దిగుబడి వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ ఇక్కడ చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో పలమనేరు నుంచి మా తాతయ్య మల్బరీ మొక్కలు క్రింది ప్రదేశంలో ఎక్కువగా దొరుకుతాయి. సో మనకు అక్కడ స్టోరీ చెప్పినట్టే ఉంటుంది, బట్ అక్కడ క్వశ్చన్ తయారు చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ పలమనేరు, చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పలమనేరు నుంచి మల్బరీ మొక్కలు తెచ్చి నాటాడు అని. అంటే ఇక్కడ మల్బరీ మొక్కలు ఎక్కువగా ఎక్కడ పెరుగుతాయి అంటే చిత్తూరు జిల్లా పలమనేరు అండి, ఓకేనా. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదాం. రైట్, సో పలమనేరు చాలా పెద్ద సెరికల్చర్, అంటే పట్టు పరిశ్రమ. సెరికల్చర్ని ఇంకేమంటాం మనం అంటే పట్టు పరిశ్రమ. ఇక్కడ పాయింట్ కనపడుతుంది, ఓకేనా. సో పట్టు గుడ్ల నుంచి పట్టు. మరి సెరికల్చర్ ఏదైతే పట్టు పరిశ్రమ ఉందో, పట్టు పరిశ్రమలో ఏ స్టేజ్ నుండి, ఏ దశ నుండి ఏ దశ వరకు పట్టు పురుగులు పెంచుతారంటే గుడ్ల నుండి పట్టు వస్త్రాల దాకా లభించేటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని దశలు కూడా అన్నీ కూడా సెరికల్చర్లోకి వస్తాయండి. కేవలం పట్టు పురుగులు పెంచడమే కాదు, పట్టు పురుగులను పెంచి దాని నుండి పట్టుదారాలను ఉత్పత్తి చేసి దాని నుండి పట్టు వస్త్రాలను తయారు చేసేంత వరకు కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా సెరికల్చర్ అంటాడు. సో మనకు జనరల్గా ఏమనుకుంటామంటే గుడ్లు, పట్టు పురుగులు, సో ఈ యొక్క కకూన్లు ఏర్పడేంత వరకు అంటున్నాం. బట్ ఇక్కడ పట్టు వస్త్రాలు దాకా ఉండేటువంటి దీన్ని పట్టు పరిశ్రమగా చెప్పుకుంటామండి. సో మల్బరీ కొమ్మలు నాటి మల్బరీ తోట. రైట్, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, తెల్లటి పట్టు పురుగుల్ని గొంగలి పురుగు హర్సిలీ హిల్స్లో ఉన్న విత్తనాభివృద్ధి సంస్థ నుంచి కొనుక్కొస్తారు. సో ఇక్కడ విత్తనాభివృద్ధి, పట్టు పురుగుల యొక్క విత్తనాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉందంటే హర్సిలీ హిల్స్లో ఉంది. ఇక్కడ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రైట్, పట్టు పురుగులకు ఆహారంగా పెట్టేది ఏంటి అని చూసినట్లయితే మల్బరీ ఆకులు అండి. మల్బరీ ఆకులు పట్టు పురుగులకు ఆహారం. ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో పురుగులు రాత్రి పగులు తేడాలను తింటూనే పెరగడానికి పరిశుభ్రంగా వెళ్తారు. సో పురుగులు బాగా పెరగడానికి ఏం కావాలంటే తగినంత వెలుతురు అవసరం అంట, గుర్తుపెట్టుకోండి. పరిశుభ్రమైన వాతావరణం, అదేవిధంగా తగినంత వెలుతురు అవసరం. సో వెదురుతో చేసినటువంటి పళ్ళాల్లోనికి బదిలీ చేస్తాం పెద్దవైన తర్వాత మాత్రమే, గుర్తుపెట్టుకోండి.
సో ఇక్కడ ఈ యొక్క పట్టుపురుగులు పెంచే క్రమంలో అవి పెద్దవైన తర్వాత మాత్రమే గుర్తుపెట్టుకోండి, గుడ్లను షిఫ్ట్ చేయట్లేదు, అదేవిధంగా చిన్న చిన్న లార్వాలను షిఫ్ట్ చేయట్లేదు వెదురు పళ్ళల్లోనికి. సో వెదురు పళ్ళాలను ఏమంటామంటే చంద్రికలు అంటారు. మరి చంద్రికల్లోనికి ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నామంటే ఈ పట్టుపురుగులను పెద్దగా అయ్యాక గుర్తుపెట్టుకోవాలి. సో చిన్న దాన్ని చేసుకొని ట్విస్ట్ చేసి క్వశ్చన్ అడిగారంటే మనకు ఎగిరిపోతుంది, కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వెదురు బుట్టలు లేదంటే వెదురుతో తయారు చేసినటువంటి పళ్ళాలు అనేటువంటి చంద్రికల్లోనికి పట్టుపురుగు యొక్క ఏ దశలో బదిలీ చేస్తారు? ఏ దశలో అంటే పట్టుపురుగులు మొత్తం కూడా పెద్దగా పెరిగిన తర్వాత చంద్రికల్లోనికి బదిలీ చేస్తారు. సో మరి చంద్రికల్లోనికి బదిలీ చేసిన తర్వాత ఆహారాన్ని తింటే తినవు. సో ఏమైంది, ఆల్రెడీ ఆహారాన్ని తిని పెద్దగా అయిపోయిన తర్వాత మాత్రమే చంద్రికలు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని చాలా అండర్స్టాండ్ చేసుకొని అర్థం చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరొక అంశం ఇక్కడ కనపడుతుంది. 30 నుండి 35 రోజుల తర్వాత గొంగళి పురుగు తినడం మానేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. అంటే దాదాపుగా నెల అనేటువంటి విషయాన్ని కూడా మీరు అక్కడ గ్రహించాలి. 30 నుండి 35 రోజులు అన్నాడు. సో మనకు ఆప్షన్లో కనిపించకపోవచ్చు, దాదాపు నెల అనియొచ్చు మనకి. సో 40 నుంచి 45 దాదాపు నెల. సో ఇలా ఎలా అయినా ఆడడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఏవైతే గొంగళి పురుగు తినడం మానేది, ఎన్ని రోజుల తర్వాత పట్టుపురుగు యొక్క గొంగళి పురుగు ఏదైతే ఉందో దశ, సో లేదంటే క్యాటర్పిల్లర్ స్టేజ్ అనేది ఆహారం తీసుకోవడం మానివేస్తుందంటే 30 నుంచి 35 రోజుల తర్వాత. సో చంద్రికలు ఏదైనా ఒక ప్రదేశంలో నిశ్చలంగా ఉండిపోతాయి, ఇంకా ఆగిపోతాయి అనమాట. తన చుట్టూ తాను గూడెలు కూడా పట్టుపురుగులు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఆహారాన్ని తీసుకోవడం ఆగిపోయిన తర్వాత సో నోటి నుండి ఒక పదార్థం విడుదల చేస్తుంది. సో గాలి వేడి తగలగానే ఈ పదార్థం గట్టిపడుతుంది. రైట్, ఇక్కడ చూడండి, లార్వా ఏదైతే ఉందో నోటిని ఇలా కదిలిస్తూ సో కొంత పదార్థాన్ని బయటికి స్రవిస్తూ ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు పదార్థం ఎలా గట్టిపడుతుంది అని చూసినట్లయితే చూడండి, కేవలం గాలి కాదు వేడి రెండు తగిలినప్పుడు మాత్రమే గట్టిపడుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఏమంటాం మనం, పట్టుదారం అంటాం అనమాట. అండ్ ఈ పట్టుదారంతో వల మాదిరిగా తన చుట్టూ తను అల్లుకుంటుంది, చివరికి మొత్తం కూడా మూసుకొని పోతుంది, గూడలిపోతుంది. ఇది చూడడానికి ఒక మూసిన సంచి మాదిరిగా కనపడుతుంది. దీన్ని పట్టుకాయ లేదంటే కకూన్ అంటాం, గుర్తుపెట్టుకోండి. సో కకూన్ గట్టిపడాలంటే ఏమేం కావాలండి, కకూన్ చుట్టూ ఉండేటువంటి దారం గట్టిపడాలంటే డెఫినెట్గా ఏం కావాలి, గాలి మరియు వేడి అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుంది. సో చూడండి, సింపుల్గా అసలు మనకు పాయింట్లు ఏమీ కనిపించనట్టే ఉంటాయి, బట్ దే ఆర్ హిడెన్ సో ఇన్ ద టెక్స్ట్, గుర్తుపెట్టుకోండి. సో అనేక రకాల మార్పులు చెంది పురుగుగా మారుతుంది. సో ఇక్కడ పట్టు పురుగు డింబకం కకూన్లో అనేక రకాల మార్పులు చెంది పురుగుగా మారుతుందని చెప్పారు. సో 2 నుంచి 3 వారాల తర్వాత పట్టు చిలుకలు కకూన్ నుండి బయటికి వస్తాయి. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో లోపలి అంటే కకూన్ ఏర్పడ్డ తర్వాత 2 నుంచి 3 వారాలు, సో వారాలు అయినా వచ్చి లేకుంటే డేస్ అయినా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో 14 నుండి 21 రోజులైనా అనొచ్చు, లేదంటే 2 నుంచి 3 వారాల తర్వాత ఏంటి, పట్టు చిలుకల నుండి కకూన్లు బయటికి వచ్చి ఎగిరిపోతాయి. ఎలా వస్తాయంటే అక్కడ ఒక ఎంజైమ్ శ్రమించేసి పట్టు దారాలని మొత్తం కరగ తీసుకుని దానికి పొక్క పెట్టేసి కకూన్ నుండి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కకూన్ ఏర్పడిన 2 నుండి 3 రోజులకే, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 2 నుండి 3 వారాలు 2 నుంచి 3 రోజులు, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ సేమ్ ఫిగర్ ఉంది, మీరు ఇక్కడ క్లారిటీ లేదంటే క్లియర్గా చదవనట్లయితే 100% తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడనేమో ఈ డ్యూరేషన్ ఏంటి, పట్టు చిలకలు ఏర్పడడానికి పట్టేటువంటి సమయం. సో ఈ డ్యూరేషన్ ఏంటి అంటే కకూన్ ఏర్పడిన తర్వాత 2 నుంచి 3 రోజులకు వాళ్ళ పళ్ళెం నుండి తొలగించాలి. ఎందుకు తొలగించాలంటే లోపల ఉండేటువంటి ఆ డింబకం ఏదైతే ఉందో దాన్ని చంపడం కోసం తొలగించాలి. చంపనట్లయితే 2 నుంచి 3 రోజులు చంపనట్లయితే ఏమవుతుంది, 2 నుంచి 3 వారాలు అలాగే వదిలిపెట్టేస్తాం అనుకోండి, పట్టు చిలకగా మారిపోతుంది. మారిపోయిన తర్వాత ఏం చేస్తుంది, పొక్కలు పెట్టేసి బయటకు వచ్చేస్తుంది. ఇంపార్టెంట్, ఇలా మనకి సిమిలర్గా ఉన్నప్పుడు మనం కంపల్సరీ ఆ ఏరియాని బాగా ఫోకస్డ్గా చేయాలి, 1-2 సార్లు చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 నుంచి 3 ఉంది, ఇక్కడ 2, ఇది ఏంటి డిఫరెన్స్ ఏంటి, కంపల్సరీ అక్కడ బాగా ఫోకస్డ్గా ఉండాలి. గుర్తుపెట్టు, ఇక్కడ వారాలు ఇచ్చి ఇక్కడ రోజులు ఇచ్చాడు. సో వారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే అదేవిధంగా రోజులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. యూ షుడ్ బి వెరీ క్లియర్. రైట్, సో డింబకాన్ని చంపడాన్ని స్టిఫ్లింగ్, యాక్చువల్గా స్టిఫింగ్ అని ఇచ్చాడండి, స్టిఫ్లింగ్ అంటాం దాన్ని. సో అంటారు. సో స్టిఫ్లింగ్ ప్రక్రియ ఎన్ని నిమిషాల పాటు కొనసాగుతుందంటే 10 నుండి 15 నిమిషాలండి. సో వేడి నీటిలో ఉంచినప్పుడు 10 నుండి 15 నిమిషాల పాటు సో ఆ డింబకాలు లోపల ఉండేటువంటి డింబకాలు అనేవి చనిపోతూ ఉంటాయి. ఓకేనా? రైట్, ఇక్కడ నెక్స్ట్ కకూన్ని ఉడికించడం వల్ల డింబకాన్ని చంపొచ్చు, లేకపోతే పట్టుచిలుకగా మారి కకూన్లను పట్టుకుని బయటికి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనం లేదంటే అది పట్టుదారం అనేది తెగిపోతూ ఉంటుంది. సో అటువంటి కకూన్ నుండి బట్టలు నేయడానికి సరిపోయిన నాణ్యమైన పట్టుదారం. ఇక్కడ చూడండి, మనకి స్టిఫ్లింగ్ చేసినట్లయితే కకూన్లను ఎక్కువ కాలం పాటు నిల్వ చేస్తాం. ఇంపార్టెంట్ అండి ఇది. సో మనం జనరల్గా స్టిఫ్లింగ్ అనగానే వెంటనే ఏమనుకుంటామంటే, స్టిఫ్లింగ్ అంటే కేవలం ఈ యొక్క ఏవైతే కకూన్ ఉన్నాయి వాటిని వేడి చేసిన ద్వారా వాటిని చంపడం మాత్రమే అనుకుంటాం. కేవలం చంపడానికి మాత్రమే మనం
అక్కడ స్టిఫ్లింగ్ ప్రక్రియ అనేది జరపట్లేదు. సో మరొక పాయింట్ కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. స్టిఫ్లింగ్ చేసినట్లయితే కక్కులను ఎక్కువ కాలం పాటు నిల్వ చేయడానికి వీలుంటుంది. ఇంపార్టెంట్. సో కలుగుతుంది. రీలింగ్ కేంద్రాల్లో ఈ పద్ధతి ఇక్కడ చూడండి, మనకి స్టిఫ్లింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. సో కేవలం మన స్టిఫ్లింగ్ అనే వెంటనే ఒకటే మనకు బ్రెయిన్ ఒకటే వస్తుంది. ఏంటి, ఈ స్టిఫ్లింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో కేవలం డింబకాలను చంపడానికి, కక్కున్లో ఉండేటువంటి డింబకాలని చంపడానికి మాత్రమే అనుకుంటాం. బట్ ఇక్కడ మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క కక్కులను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి నెక్స్ట్ ఎక్కడ చేస్తాం, ఈ యొక్క స్టిఫ్లింగ్ ప్రాసెస్ ఎక్కడ చేస్తామంటే రీలింగ్ కేంద్రాల్లో చేస్తామనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఇవి 2 పాయింట్లు కూడా. ఓకేనా. అండ్ రైట్, ఈ కక్కులను సీల్ చేసే బస్తాల నుంచి మార్కెట్లో ఉందా. స్టిఫ్లింగ్ చేయనటువంటి కక్కున్లు ఏవైతే ఉంటాయో సో వారంలోపే అమ్మాల్సి ఉంటుంది. అర్థమైందిగా, వారంలోపే అమ్మాల్సి ఉంటుంది. ఎందుకు అమ్మాల్సి ఉంటుంది అనేది, సో మా నాన్న హిందూపురం హైదరాబాద్ మార్కెట్లో కక్కున్ల ధరల గురించి, సో కక్కున్ల గురించి ఇన్ఫర్మేషన్, కక్కున్ల యొక్క ధరలు ఎక్కడ, క్రింది వాటిలో ఏ ప్రాంతంలో కక్కున్ల యొక్క ధరలు మనకు తెలుస్తూ ఉంటాయి. హిందూపురం, మదనపల్లి, ధర్మవరం, కదిరి, పొలంనేరు, రాయచోటి, హైదరాబాద్ మార్కెట్స్. అంటే ఇక్కడ మొత్తం కూడా మన కక్కున్ల గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తూ ఉంటుంది. క్వశ్చన్ అడే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఉండదు. సో కక్కున్ల యొక్క సమాచారం కావాలంటే మీరు ఎక్కడ, క్రింది వాటిలో ఏ ప్రాంతాన్ని సందర్శిస్తారు అడిగాడు. సో దీంట్లో ఉండే ఒక 3 ఆప్షన్లు ఇస్తాడు, ఇంకోటి ఏదో ఇస్తూ ఉంటాడు. సో కాబట్టి కంపల్సరీ బాగా ఫోకస్డ్గా ఉన్నాడు. అండ్ ఇంకా ఇంతసేపు మనం మల్బరీ పట్టు గురించి మాట్లాడుకున్నాం కదా. సో మల్బరీ పట్టుతో పాటు ఇంకా టస్సర్ పట్టు అని ఉంటుంది, దీన్ని దేశాలి పట్టు అని కూడా అంటాం. సో దేశాలి పట్టు అని దీన్ని అంటామంటాడు. సో కొన్ని రకాల పట్టుపురుగులను టెర్మినేలియా ఓక్ చెట్ల పైన పెరుగుతాయి. ఇంతకుముందే మల్బరీ చెట్లు, ఇవి ఏంటండి టెర్మినేలియా ఓక్ చెట్ల పైన పెరుగుతాయి. గుడ్ల నుంచి టస్సర్ పట్టు ఉంటుంది. ఎక్కువగా గిరిజనులు దీన్ని ఉత్పత్తి చేస్తారు కాబట్టి ఇటువంటి పట్టు ఎక్కడెక్కడ ఉంటుందంటే కరీంనగర్, ఆదిలాబాద్, అదేవిధంగా వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో. ఇక్కడ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో వీటి గిరిజనులు ఉత్పత్తి చేసే పట్టన్నా, దేశాలి పట్టన్నా, టస్సార్ పట్టన్నా ఒకటే. సో ఇక్కడ వీటికి ఉపయోగించేటువంటి చెట్లు ఏంటి, వాటి యొక్క ఆహారం ఏంటి, అదేవిధంగా సో ఎక్కడ ఏ జిల్లాలో ఈ యొక్క టస్సార్ పట్టు అనేది లభిస్తుంది, ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, చిన్న బాక్సే కానీ ఇక్కడ మనకి దాదాపు ఒక 3-4 పాయింట్స్ అయితే కనపడుతూ ఉన్నాయి. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దామండి. ఒక్కసారి ఇక్కడికి వెళ్దాం మనము, మీకు ఒక్కటి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఇచ్చాడు, తెలుగులో మనకు తప్పుపడింది. స్టిఫ్లింగ్ ప్రాసెస్ అంటారు దీన్ని, స్టిఫ్లింగ్. అక్కడ మనకేమో స్టిఫింగ్ అని ఇచ్చాడు కదా, స్టిఫింగ్ అని ఇచ్చాడు. యాక్చువల్గా ఈ ప్రాసెస్ని ఏమంటామంటే స్టిఫ్లింగ్ అంటాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి, క్లియర్గా ఇచ్చాడు, స్టిఫ్లింగ్ అంటాం. ఓకేనా. సో తెలుగులో ప్రింటింగ్ అయితే తప్పుపడింది, అదొకటి అబ్జర్వ్ చేయండి. బట్ మనకు తెలుగు మీడియం వాళ్ళకి క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే దీంట్లోంచి అంటాడు కాబట్టి డెఫినెట్గా స్టిఫింగ్ అనే ఇస్తాడు. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే రీలింగ్ విధానం. సో రీలింగ్ విధానం అంటే ఏంటంటే, సో పట్టు కాయ నుంచి లేదంటే కకూన్ నుంచి ఆ యొక్క దారాన్ని తీసుకుని చుట్టడం రీలింగ్ అంటాం కదా. ఇక్కడ చూసినట్టయితే ఒకవైపు పెద్ద పెద్ద గుండెలు ఏ ఉడికిసు కలిపెడుతున్నారు. రైట్, ఇక్కడ చూసినట్టే చూద్దామండి. సో మనకి స్టిఫ్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందని చూసినట్లయితే మనకు ఆ యొక్క దారం కూడా లూజ్ అవుతుందండి. రైట్. సో ఇక్కడ రీలింగ్ యూనిట్ చూడండి, ఇక్కడ రీలింగ్ కేంద్రం ఏదైతే ఉందో సో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఉందన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కకులను వేడి చేసి ఉడికించడాన్ని నీలిమ. రైట్, కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ ఏది కూడా మిస్ చేయకండి. సో లేదు కదా ఇక్కడని ఏది కూడా వదిలిపెట్టకండి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా చదవండి. వేడి చేస్తున్న పడుకున్న కకున్ దారాలతో ఏర్పరచుకుంటే ఈ దారాలతో 2 రకాల. రైట్, ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క దారాలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి కక్కు నుండి వచ్చే దారాలు ఏవైతేనో ఈ దారాల్లో మనకి 2 రకాల ప్రోటీన్లు ఉంటాయండి, సిరిసిన్, ఫైబ్రోయిన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ పాయింట్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఒకసారి క్వశ్చన్ అడిగాడు దీని నుండి. సో వీటి వల్ల పట్టుదారం గట్టిగా ఉంటుందన్నమాట. సో పట్టుదారం గట్టిగా ఉండడానికి కారణమైనటువంటి ప్రోటీన్లు ఇండైరెక్ట్గా అడగవచ్చు. సో క్రింది ప్రోటీన్ లేనట్లయితే, క్రింది వాటిలో ఏ అంశం లేనట్లయితే, ఏ రసాయన పదార్థం లేనట్లయితే పట్టుదారం ఊరికనే తెగిపోతుంది. సో ఎలా అయినా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది, గట్టిదనానికి గల కారణమైనటువంటి ప్రోటీన్లు ఉంటాయి. ఓకేనా. సో ఇంకొకటి, కకున్లను వేడి చేయడం వల్ల దారాలు సులువుగా బయటికి తీసి కండలకు చూడడానికి వీలుగా ఉంటుంది. సో వేడి చేయడంతో ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. సో నాట్ ఓన్లీ కిల్లింగ్ ద క్యాటర్పిల్లర్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద ప్యూపాలో ఉండేటువంటి ఆ కకున్లో ఉండేటువంటి డింబకాన్ని చంపడానికే కాదు. సో ఆల్రెడీ ఇంతకుముందు 2 పాయింట్లు చూసాం. దాంతోపాటు అదనంగా మనకు మరొక పాయింట్ కనపడుతుంది, దారాలు సులభంగా ఈజీగా దాని నుంచి తీసేయడానికి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, సో పట్టుకాయ నుంచి పట్టుదారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటాం. సో ఇక్కడ చూడండి, పట్టుదారాన్ని తీయడాన్ని రీలింగ్ అంటాం. పట్టుకాయ నుంచి పట్టు దారాన్ని మాత్రమే,
పట్టు నూలు వేరు, పట్టు దారం వేరు, అది అబ్జర్వ్ చేయండి బాగా. ఓకే, దీనికోసం రీలర్ ట్విస్టర్ అనేటువంటి ప్రత్యేక యంత్రాలు, ఈ యంత్రాల పేర్లు అండి ఇంపార్టెంట్. సో మనము టెస్ట్ సిరీస్లో అయితే ఇలాంటి చిన్న చిన్న పాయింట్ బేస్ చేసుకుని కూడా టెస్ట్లో క్వశ్చన్లు అడగడం జరిగిందండి. సో మన టెస్ట్లో ఉండే క్వశ్చన్ చేసినట్లయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా లైన్ టు లైన్ చదివితేనే మన టెస్ట్లో ఉండే క్వశ్చన్ని చేయగలుగుతూ ఉంటారనమాట. రైట్, ఇక్కడ రీలర్ ట్విస్టర్ అంటే 2 రకాల యంత్రాలని రీలింగ్ కోసం ఉపయోగిస్తూ ఉంటాం. సో చాలా జాగ్రత్త, రీలింగ్ ద్వారా తీసిన దారాల్లో 3 నుంచి 8 దారాలను కలిపి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో 3 నుండి 8 దారాలను కలిపి పట్టు నూలును తయారు చేస్తారు. రైట్, ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్టయితే సిల్క్ ఫైబర్లో ఎన్ని థ్రెడ్స్ ఉంటాయని చూసినట్టయితే ఇక్కడ మనకి ఏమంటాం, స్ట్రాండ్స్ అంటాం. వీటిని యాక్చువల్గా ఇంగ్లీష్లో స్ట్రాండ్స్ అంటాం. సో 3 నుండి 8 దారాలండి, 3 నుండి 8 దారాలు కలిస్తేనే మనకి ఏం తయారవుతుందంటే పట్టు నూలు అనేది తయారు చేస్తూ ఉంటుంది అనమాట. సో నూలు అనేది తయారవుతుంది. సో వాటిని కలుపుతారు, ఇలా కలిపిన తర్వాత దీన్ని శుభ్రం చేసి విరంజనం చేస్తారు, తర్వాత కావాల్సిన రంగులోకి ముంచుతారు. సో ఇక్కడ చాలా క్వశ్చన్లు తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. విరంజనం ఎప్పుడు చేస్తారు? విరంజనం అంటే రంగు తీసేయడం. నెక్స్ట్ ఏం చేస్తారండి, సో శుభ్రం చేయడం ఉంది, శుభ్రం చేసే ప్రాసెస్ ఉంది, విరంజనం చేసే ప్రాసెస్ ఉంది. అదేవిధంగా తర్వాత కావాల్సిన రంగులోనికి చేంజ్ చేసేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈ సీక్వెన్స్ కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సీక్వెన్స్ బేస్ చేసుకుని మన క్వశ్చన్ తయారైన అంటే ముందు ఏం చేస్తారు, ముందు విరంజనం చేస్తారా, తర్వాత శుభ్రం చేస్తారా, తర్వాత రంగు చేస్తారా, ఫస్ట్ రీలింగ్ చేస్తారా, ట్విస్టింగ్ చేస్తారా, ఏం చేస్తారు? సో ఫస్ట్ నూలు దారం తయారు చేస్తారా, నూలు దారం తయారు చేస్తారా, పట్టు నూలు తయారు చేస్తారా, లేకుంటే పట్టు దారం తయారు చేస్తారా? ఇక్కడ మనకు సీక్వెన్స్ అనేది కనపడుతుంది. సీక్వెన్స్ అనేది డెఫినెట్గా మనకు అది జనరల్గా చదువుకుంటూ పోతే కనిపించదు, అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సీక్వెన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ చూసినట్లయితే ఇలా తయారైన పట్టు నూలుతో మగ్గాల మీద రకరకాల అందమైన డిజైన్ వస్త్రాలు వేస్తారు. ఇక్కడ చూడండి, నందికోట్కూర్, హైదరాబాద్, కరీంనగర్లో కూడా రీలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో వెరీ ఇంపార్టెంట్, రీలింగ్ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నందికోట్కూర్, హైదరాబాద్, కరీంనగర్. సో ఇక్కడ మనకు మెన్షన్ చేశారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా ఆల్రెడీ. రైట్, ఇక్కడ చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్ మరొక ముఖ్యమైన పాయింట్, మాది పోచంపల్లిని తెలంగాణకు పట్టణం అంటారు. ఇంపార్టెంట్ అండి. సో పట్టుదారులు ఉపయోగించి మగ్గాల మీద వస్త్రాలు వేస్తారు, నేతనే మాకు సాంప్రదాయం. సో ఇక్కడ ఈ పోచంపల్లిని తెలంగాణకు పట్టణం అంటారు. వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. దీన్ని జమదాని పట్టు అని కూడా అంటారు. ఇక్కడ ఉండేటువంటి పట్టు ఏదైతే తయారవుతుందో దీన్ని ఏమంటామంటే జమదాని పట్టు అని కూడా అంటాం. రైట్, ఇక్కడ చూద్దాం పాయింట్ వచ్చింది మనకి. సో రీలింగ్ కేంద్రాన్ని పట్టుదారిని కొనుగోలు చేసి అందమైన అవసరం. తెలంగాణలో పోచంపల్లి పట్టు చాలా ప్రసిద్ధి పొందినవి. పోచంపల్లి, ఓకేనా. సో పోచంపల్లి పట్టును టై అండ్ డై లేదంటే జమదాని పట్టు. వెరీ ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ధర్మవరపు చీరలు వెడల్పు అంచుతో మధ్యలో బూటాలతో చుక్కలతో అందంగా కనిపిస్తుంది. సో మనకు అక్కడ అసలు పాయింట్ ఉన్నట్టు అనిపించే జనరల్గా చదువుకుంటూ పోయినట్టయితే, బట్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో ఒక పిల్లవాడు లేదంటే ఒక వ్యక్తి వెళ్ళి పట్టు చీరల్ని పరిశీలించినప్పుడు ఆ పట్టు చీర అనేది వెడల్పైనటువంటి అంచును కలిగి మధ్యలో చుక్కలతో ఎంతో అందంగా కనిపించింది. సో అది ఏ రకమైన చీర అంటాడు, ఏ రకమైన చీర ఎక్కడ నేయబడింది అంటాడు. సో గద్వాల్ అంటాడు, పోచంపల్లి అంటాడు, ధర్మవరం అంటాడు. ఏం అర్థం కాదు మనకు అక్కడ క్వశ్చన్. సో కాబట్టి ఖచ్చితంగా అర్థం చేసుకుంటూ చదవండి. సో అలాంటి చీర ఏంటి, ధర్మవరపు చీర యొక్క క్వాలిటీ, దాని యొక్క దాని యొక్క లక్షణాలు ఏంటని ఇచ్చాడు. చీర వెడల్పు పంచుతూ ఉండి మధ్య బూటాలతో చుక్కలతోనే అందంగా ఉంటుంది, ధర్మవరపు చీర అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ చూద్దాం నెక్స్ట్. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పట్టుపురుగు జీవిత చరిత్ర అనేది ఇచ్చాడు. సో ప్రౌఢ జీవిని ఇమాగో అని కూడా అంటాం. సో మనకి ఈ యొక్క పర్టికులర్గా ఈ డయాగ్రామ్ చూసినా మనకి ఇమాగో అనేటువంటి పదం కనపడదు, అంటే కనిపించదు. సో ఇక్కడ నుండి ఇది గుడ్లు పెట్టేస్తుంది. 1 2 3 4 5 6 7 ఇలా మనకి చాలా స్టేజ్ ఉన్నాయి లార్వాలో కూడా. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ప్యూపా ఏర్పడుతుందండి, ప్యూపా. సో దీన్ని క్రైసాలిస్ అంటాం, మామూలుగా ఇవ్వలేదు ఇక్కడ. ప్యూపా తర్వాత లోపల మనకి జీవి ఏర్పడి సో ప్రౌఢజీవి అనేది ఏర్పడుతుంది. సో ఈ యొక్క సీక్వెన్స్ కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోనండి. సో గుడ్డు, లార్వా, ప్యూపా, నెక్స్ట్ ఇమాగో. సో అది అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మనకి. సో దాంట్లో ఉండేటువంటి పట్టుపురుగు జీవిత చరిత్ర ఉన్నాడు. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్, ఇక్కడ బెనారస్, కాంచీపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తగూడ, పోచంపల్లి రకరకాల పట్టు వస్త్రాలు ఉంటాయి. తయారైన స్థలాన్ని బట్టి వాటిగా పేరు వచ్చింది. ఏ పట్టు దీన్ని బేస్ చేసుకుని అంటే అవి ఎక్కడ తయారైతున్నాయి దాని స్థలాన్ని బేస్ చేసుకుని మనకు ఆ పేరు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి టస్సార్ పట్టు, మూంగా పట్టు, కూసా పట్టు, ఈరి పట్టు ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఇక్కడ టస్సార్లో అంటే మనకి ఈ పట్టులో ఉండేటువంటి రకరకాల పట్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్ని రకాల పట్టులు ఉంటాయని ఇక్కడ ఇచ్చాడు. టస్సార్ పట్టు, మూంగా పట్టు, కూసా పట్టు, ఈరి పట్టు రకరకాల పట్టు నూలుకు కొన్ని రకరకాల రసాయనాలు కలిపి గట్టిగా ఉండే పదార్థాలు తయారు చేస్తారు.
నెక్స్ట్ పట్టుతో చూడండి ఇక్కడ సాటిన్ కావచ్చు, క్రేప్ కావచ్చు, ఇతర రకరకాల వస్త్రాలను తయారు చేస్తున్నారు. సో సాటిన్, క్రేప్ అనగానే మనకు వెంటనే ఏమనిపిస్తుందండి, జనరల్గా ఇవి కృత్రిమ దారాలు అనుకుంటాం. కృత్రిమ దారాలు కాదు, ఇక్కడ పట్టు నుండే మనకు సాటిన్, క్రేప్ వంటి వస్త్రాలు తయారైతాయని గుర్తుపెట్టుకోండి. సో క్రింది వాటిలో పట్టు పురుగుల నుండి తయారు చేసేటువంటి వస్త్రాలు. సో పట్టు వస్త్రాలు, సాటిన్ వస్త్రాలు, క్రేప్ వస్త్రాలు, ఇవన్నీ వెంటనే ఏం చేస్తామంటే బ్లైండ్గా పట్టు వస్త్రాలు పెట్టేస్తాం. అలా కాదు ఇక్కడ. సో పట్టుతో సాటిన్, క్రేప్ వంటి ఇతర వస్త్రాలు కూడా తయారు చేస్తారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నేత మగ్గాలతో పాటు మర మగ్గాలు కూడా. సో మనకి ఏవైతే పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నామో దీనికోసం మనకి ఏంటి మాన్యువల్గా ఉండేటువంటి లూమ్స్ అయినా యూజ్ చేస్తారు, లేదంటే మర మగ్గాలు అంటే పవర్ లూమ్స్ అంటూ ఉంటాం. సో అవైనా యూజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మనకి. నీలిమ తడ ఇక్కడ చూస్తున్నట్లయితే రైట్. సో ఇది వదిలిపెట్టేద్దాం, ఇక్కడ పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు మనకి. సో ఇన్ఫర్మేషన్ లేదు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే అది కూడా చదివితేనే తెలుస్తుందండి. సో నేను ఇక్కడ లేదు అంటే లేదనేసి అలా వదిలిపెట్టేయకండి, ఒకసారి చూసుకుంటూ వెళ్ళండి, మనకు అర్థమైపోతుంది దీంట్లో నుండి క్వశ్చన్ తయారయ్యడానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా, ఇది ఇంపార్టెంటా కాదా అనేది మీకే అర్థమైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఏది కూడా వదిలిపెట్టకుండా ఒకసారి అయితే చదవండి డెఫినెట్గా. సో 1-2 సార్లు చదివితేనే మనకి ఏంటి, ఏది ఇంపార్టెంట్, ఏది కాదనేటువంటి విషయం చాలా క్లియర్ అర్థమవుతుంది. సో ఇక్కడ బాక్స్ ఏదైతే మెన్షన్ చేస్తాడో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఒక కకూన్ నుండి ఎన్ని అడుగుల పొడవైన దారం. సో కంపల్సరీ అయిన ఫిగర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని పక్కన మెన్షన్ చేసినటువంటి యూనిట్స్ని కూడా గుర్తుపెట్టుకోండి. యూనిట్స్ని కూడా డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. సేమ్ అన్నీ ఒకే ఫిగర్స్ ఇస్తాడు. ఒక దగ్గర అడుగులు ఇస్తాడు, ఒక దగ్గర వచ్చేసి మీటర్లు ఇస్తాడు, ఒక దగ్గర కిలోమీటర్లు ఇస్తాడు, సో ఒక దగ్గర సెంటీమీటర్లు ఇస్తాడు. సో కాబట్టి కన్ఫ్యూజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం ఒక్కొక్క కకూన్ నుండి. సో ఉదాహరణ 10 కకూన్ నుంచి అని అనుకోండి, ఇంకొక 0 యాడ్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా. ఓకేనా. సో ఒక 500 గ్రాముల పట్టు తయారు చేయడానికి చూడండి, ఇక్కడ ఒక 1/2 kg పట్టు తయారు చేయడానికి 500 గ్రాములు అంటే 1/2 kg కదా. సో 2000 నుండి 3000 వరకు కకూన్లు. ఇక్కడ మనకు 3000 డిజిట్ 2 సార్లు కనపడుతుంది ఇక్కడ. సో కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఇక్కడ 3000 కనపడుతుంది, ఇక్కడ 3000 కనపడుతుంది. బట్ ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేరు, అండ్ అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేరు. సో కాబట్టి ఫోకస్డ్గా ఉండండి. ఇలా సేమ్ డిజిట్, సిమిలర్ డిజిట్స్ అండ్ సిమిలర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి, సో ఆ డిజిట్కి సంబంధించిన విషయం ఏంటి అనేది కంపల్సరీ అవగాహన చేసుకోండి. సో ఇక్కడేమో ఒక కకూన్ నుంచి 3000 అడుగుల పొడవైన దారం. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 kg పట్టు తయారు చేయడానికి 2000 నుంచి 3000 వరకు కకూన్లు అవసరమవుతాయని తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇది దాదాపుగా 1, 10, 100,000, 10,000, లక్షలు, 10 లక్షలు, 50 లక్షల అడుగుల లేక 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడవు ఉంటుందన్నమాట. ఇంపార్టెంట్ ఇక్కడ ఈ పర్టికులర్ పోర్షన్ ఏదో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళు సాధారణంగా పనిచేసే వాళ్ళు చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా. సో క్వశ్చన్ తయారు చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది. రైట్. ఇక్కడ చూసినట్లయితే మరుసటి రోజు నీలిమ తాత ఇక్కడ సంథింగ్ ఇచ్చాడు ఇక్కడ మనకి, అంటే ఉన్ని గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి పాయింట్స్ అనేది మెన్షన్ చేశాడు ఇక్కడ. చూద్దాం. రైట్. సో స్వెటర్లు, మఫ్లర్ టోపీలు మొదలైన కోట్లు ఇక్కడ చూసినట్టయితే గొర్రె, మేక, జడల బర్రె, లామ, ఒంటె, అల్పక మొదలైన జంతువుల నామాలను ఇక్కడ అల్పక అనేది కూడా మనకు కొత్తగా కనపడుతుందండి. సో అసలు చదివితే తప్ప ఈ పాయింట్ మనకు తెలియదు ఈ జంతువు గురించి. అదేవిధంగా లామ అంటే మనకు ఎక్కడో వస్తుంది, సమ్వేర్ వచ్చింది. సో ఇప్పుడు బట్ ఇక్కడ అల్పక అనేటువంటిది కొత్త జంతువులా కనపడుతుంది. సో ఆమె గొర్రె నుంచి ఉన్ని లభిస్తుందని తెలుసు, కానీ మిగతా జంతువులు ఎందుకు ప్రదర్శించారని ఆలోచించసాగింది. సో ఇక్కడ చూడండి, ఉన్ని అనగానే వెంటనే మనకు స్ట్రైక్ అయ్యేది ఏంటి, కేవలం గొర్రె మాత్రమే కాదు, ఇక్కడ మనకి మేక, జడల బర్రె, లామ, ఒంటె, అల్పక ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అక్కడ ప్రదర్శన అన్ని జంతువుల వెంట్రుకలతో ఉన్ని తయారు చేస్తాను తాతయ్య చెప్పాడు. సో జంతువుల వెంట్రుకలను ఏమంటామంటే ఉన్ని లేదా ఫ్లీస్ లేదంటే ఫర్ అంటాం. 3 పేర్లు ఉన్నాయి చూడండి ఇక్కడ మనకి. సో ఉన్నికే ఉన్ని, ఫ్లీస్, ఫర్ అని కూడా అంటాం. ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్ అదేవిధంగా కెరాటిన్ని కలిగి ఉంటాయి. సో ఇలా చదవగానే వెంటనే మనకు ఏం స్ట్రైక్ కావాలంటే ఇక్కడ ప్రోటీన్ అని వచ్చింది. దేని గురించి, ఉన్ని గురించి వచ్చింది. కెరాటిన్ అదేవిధంగా ప్రోటీన్ కలిగి ఉంటాయని వచ్చింది. సో వెంటనే మనకి ఏం గుర్తు రావాలి ఈ పాయింట్ చదివేటప్పుడు అంటే సిల్క్ థ్రెడ్ గురించి. సో పట్టు దారం ఎలాంటి ప్రోటీన్ అని కలిగి ఉందనేది గుర్తు రావాలి, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి కంపల్సరీ. సో సిరిసిన్ అదేవిధంగా ఫైబ్రోయిన్ ప్రోటీన్స్ అనేవి 2 ఉంటాయని చెప్పాం కదా. సో అది ట్రై చేయండి రీకాల్ చేసుకోవడానికి. సో బ్యాక్ తిప్పకుండానే. సో అలా రీకాల్ కాలేదనుకోండి, ఆగండి, ఇక్కడే ముందుకు వెళ్ళకండి, ఉరకకండి. సో వెంటనే మళ్ళీ రెఫర్ చేయండి. ఒకసారి గుర్తు రాకుంటే రెఫర్ చేయండి, ఒకసారి చూడండి. సో సిల్క్ దారం దేనితో ఏర్పడుతుందనేది అక్కడ ఉన్నటువంటి ప్రోటీన్లను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి, లేకుంటే రెఫర్ చేసి ఒకసారి చూడండి. చూసిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళండి.
సో ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్ కెరాటిన్ కలిగి ఉంటాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మెరీనో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. ఇక్కడ ఎన్ని జంతువులు ఉన్నప్పటికీ కూడా మనకి మెరీనో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని అనేది లభిస్తుందని ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాటి ఉన్ని 3 రైట్. ఇక్కడ చూడండి, మెరీనో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని, అందుకోసం ప్రత్యేకంగా పెంచుతున్నారు. వాటి యొక్క ఉన్ని 3 నుంచి 5 అంగుళాల పొడవు. సో సైజు కూడా ఇచ్చాడండి. సో ఉన్ని ఎంత సైజు ఉంటుందని ఇచ్చాడు. 3 నుండి 5 అంగుళాల పొడవు, సన్నగా మృదుగా ఉంటుంది, చాలా విలువైనది. ఒక మెరీనో గొర్రె సంవత్సరానికి 5 నుండి 18 కిలోల ఉన్ని. సో ఇంపార్టెంట్, మెరీనో జాతి, అదేవిధంగా 5 నుండి 18 కిలోల ఉన్ని. నెక్స్ట్ వచ్చేసి ఆ యొక్క ఉన్ని యొక్క పొడవు ఒకటి ఇక్కడ కనపడుతుంది. సో ఉన్నిని ఏమంటాం, ఫ్లీస్ ఉన్ని లేదంటే ఫర్ అని అంటాం. సో ఇక్కడ పాయింట్స్ చాలా కనపడుతున్నాయి, రైట్. అవి ఇంపార్టెంట్ అండి, అక్కడ ఫోకస్డ్గా ఉండండి, ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా రాజస్థాన్ నివసించే ఒంటె వెంట్రుకలు, కాశ్మీర్లో నివసించే అంగోరా, కాశ్మీర్లో నివసించేటువంటి అంగోరా గొర్రె ఎక్కడ నివసిస్తుందని అనడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాశ్మీర్లో నివసిస్తుంది, ఒకే విధంగా ఉండవు. ఒంటె వెంట్రుకలు గరుగ్గా ముతగ్గా ఉంటాయి. ఒంటె వెంట్రుకలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఇచ్చాడు, గరుగ్గా ముతగ్గా ఉంటాయి. సో క్రింది వాటిలో దేని నుండి లభించినటువంటి ఉన్ని గరుగుగా ముతకగా ఉంటుంది? అంగోరా గొర్రె అంటాడు, ఒంటె అంటాడు, మెరీనో గొర్రె అంటాడు, ఇంకేదో అంటాడు. సో కాబట్టి ఇక్కడ ఒంటె గురించి ఇచ్చాడు కాబట్టి గరుగ్గా ముతగ్గా ఉంటుంది అనేసి ఇక్కడ కనపడుతుంది. సో కొన్ని జంతువుల్లో గరుకు వెంట్రుకల క్రింద మెత్తగా ఉండేటువంటి ఉన్ని ఉంటుంది. అంగోరా గొర్రె మరియు మెరీనో గొర్రెల ఉన్ని చాలా మెత్తగా ఉంటుంది, ఇంపార్టెంట్, రైట్. సో క్రింది వాటిలో ఏ గొర్రె నుండి లభించినటువంటి ఉన్ని అనేది చాలా మెత్తగా ఉంటుంది? అంగోరా, అదేవిధంగా మెరీనో గొర్రె అనేది చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. మెత్తని వీటిని మన జమ్మూ కాశ్మీర్, ఉత్తర ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ కనపడుతుంది మనకి. మెత్తని ఉన్నినిచ్చే గొర్రెలు ఎక్కడ కనపడుతుంటాయి? గొర్రెలు మరియు మేకలు అన్నారు, 2 అన్నాడండి, ఒకటి కాదు ఇక్కడ. సో మెత్తని ఉన్నినిచ్చేటువంటి గొర్రెలు, మేకలు ఎక్కడెక్కడ లభిస్తాయి అనేది ఇక్కడ కంపల్సరీ మనకి లిస్ట్ అయితే ఇచ్చాడండి. ఏ ప్రదేశాల్లో ఇచ్చాడనేది ఇక్కడ కంపల్సరీ లిస్ట్ ఏదైతే ఉందో, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఆ లిస్ట్ అనేది ఇంపార్టెంట్ ఖచ్చితంగా, రైట్. ఇక్కడ చూసినట్లయితే సో గొర్రె యొక్క ఉన్నిని కత్తిరించే ప్రాసెస్ని షీరింగ్ అంటాం. సో అది ఇచ్చాడండి ఇక్కడ మనకి. అండ్ చర్మానికి దెబ్బ తగలకుండా ఉండేది గ్రీస్ని పూస్తారంట, ఓకేనా. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఆ గ్రీస్ అనేది ఉన్నికి కూడా అంటుతుంది కాబట్టి డెఫినెట్గా ఉన్నిని కట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని క్లీన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో పెద్ద నీళ్ళతోటి తెడ్డు ఉన్నాయి. షీరింగ్ చేసిన వెంట్రుకలు తొట్టులో వేసి తెడ్లతో కలుపుతున్నారు. సాధారణంగా షీరింగ్ చేసిన వెంట్రుకలు పారే నీళ్ళలో ముంచి కడుగుతూ ఉంటారు. సో గ్రీస్, దుమ్ము, ధూళి తొలగించడానికి రకరకాల రసాయనాలు తొట్టలో ఉండే నీటిలో కలుపుతారు. ఇలా చేయడానికి కడగడం లేదంటే స్కోరింగ్ అంటాం. సో జనరల్ పాయింట్ అండి ఇది ఇక్కడ. అంటే అక్కడ ఒక సీక్వెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఉన్ని యొక్క వస్త్రాన్ని తయారు చేయడం కోసం ఒక పర్టికులర్ ప్రాసెస్ అనేది అవుతూ ఉంటుంది. దీని తర్వాత ఏదైనా డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చే షీరింగ్ ఉంటుంది, తర్వాత స్కోరింగ్ ఉంటుంది. స్కోరింగ్ అంటే ఏంటి? గీసినటువంటి అంటే తీసినటువంటి ఉన్ని ఏదైతే ఉందో దాన్ని కడుగుతూ ఉంటారనమాట, ఓకేనా. సో నీటితో కడిగిన తర్వాత చల్లని గాలిని పంపుతారు, దానివల్ల వెంట్రుకలు మెత్తగా అవుతాయి. సో ఇక్కడ చాలా పాయింట్స్ ఉన్నాయండి. నాకు తెలిసితే ఒక 4-5 పాయింట్స్ తీసేసుకొని క్వశ్చన్ తయారు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటూ ఉందన్నమాట, ఓకేనా. చల్లని గాలి పంపుతారా, వేడి గాలిని పంపుతారా ఏంటి అనేది చాలా క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అది డెఫినెట్గా చూసుకోండి, రైట్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇలా అంటే వాటిని వేరు చేసిన తర్వాత ఏం చేస్తారంటే మెత్తగా ఉన్న, తెగిపోయిన, పొడగా ఉన్న వెంట్రుకలను వేరు చేస్తూ ఉంటారు. వేరు చేసి కట్టెలు కడుతూ ఉంటారు. సో ఇక్కడ ఉన్ని వెంట్రుకలో చిక్కపోయిన ఆకులు, పుల్లలు తొలగిస్తారు. ఈ పద్ధతిని వేరు చేయడం లేదంటే ఊల్ క్లాసింగ్ అంటారు. ఊల్ క్లాసింగ్ అండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఊల్ క్లాసింగ్ అంటే ఏంటనేది ఇక్కడ చాలా పాయింట్ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. కంపల్సరీ ఇంపార్టెంట్ అది. ఫ్లీస్ అనే మెథడ్ ఉన్నిని వేరు చేస్తారు. తాతయ్య రైట్, ఇక్కడ చూద్దాం ఇంకేంటి అనేది. ఇక్కడ చూసినట్టయితే రకరకాల విరంజన పదార్థాలు, రంగులు ఉన్నాయి. విరంజనం అంటే వి అంటే తీసేయడం, రంజనం అంటే కలర్ని తీసేస్తే విరంజనం అంటాం దాన్ని, ఓకేనా. సో ఉనిదారాలను ముందుగా విరంజన చేసిన తర్వాత రకరకాల రంగులో ముంచుతారు. సో ఫస్ట్ ఉనిదారాలను ఏం చేస్తారు? తీయడము, కడగడము, అండ్ దెన్ ఏమంటారు క్లాసింగ్ చేయడము, అండ్ దెన్ వచ్చేసి విరంజనం చేయడం, తర్వాత కలర్ వేయడం, వాటికి అంటే మనకు కావాల్సినటువంటి కలర్ దానికి అద్దడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారంటే దువ్వెనలో దువ్వుతూ ఉంటారు. సో ఇలా దువ్వెనలో దువ్వడాన్ని ఏమంటారంటే సో జనరల్గా కోమింగ్ అంటాం అనమాట. సో రంగులు కలిగి ఉన్న దారాలని ఉన్ని వడకడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. ఇక్కడ దువ్వె యంత్రం ఉంటుంది చూడు, దువ్వెన దంతాల ద్వారా ఉన్నిని బాగా సాగదీసి దువ్వుతారు. సో దువ్వెన దంతాల ద్వారా ఉన్నిని బాగా సాగదీసి దువ్వుతారు, గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్కటి కూడా ఫోకస్డ్గా ఉండండి, రైట్. ఉన్నిని గట్టి దృఢమైన తాళ్ళుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలుగా తిప్పుతుంది చూడండి, దీన్ని స్పిన్నింగ్ అంటాము.
సో ఇది స్పిన్నింగ్ అంటామండి. ఇక్కడ స్పిన్నింగ్ యంత్రం అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. సో ఉన్నిని గట్టి దృఢమైన తాళ్ళుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలు తిప్పుతూ ఉంటుంది. దీన్ని స్పిన్నింగ్ అంటాం. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్ని దారాలను కండెలకు ఎలా చుడుతున్నారో చూడు. ఇక్కడ కండెలకు చుట్టడం కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిట్టింగ్, ఇక్కడ సూదులతోటి ఎలా అల్లుతున్నారు వస్త్రం అనేది కనపడుతూ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఒక మీరు ఈ డయాగ్రామ్స్ని కూడా అబ్జర్వ్ చేస్తుండండి. ఏమైనా ఫ్లో చార్ట్స్ ఉంటే డెఫినెట్గా వాటిని కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ సూదులను ఉపయోగించేసి ఉన్నిని సహజంగా సాయగుణం ఉంటుంది కాబట్టి సో ముడులు వేస్తూ అల్లడానికి సులువుగా ఉంటుంది. పొడవైన ఉన్ని దారాలు రింగులుగా తిప్పుతూ సో ముడులు వేస్తూ ఉన్ని వస్త్రాలు అల్లుతారు. దీన్ని ఏమంటామంటే అల్లడం లేదంటే నిట్టింగ్ అంటాం. ఈ ప్రాసెస్ ఏదైతే ఉంది ఇక్కడ సో ఒక్కోసారి చెప్పలేమండి. ఫిగర్ ఇచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుంది అంటాడు. సో నిట్టింగ్, సో ఇక్కడ ఏం జరుగుతుంది కోమింగ్. సో అలా మనకి ఫిగర్లను కూడా అబ్జర్వ్ చేయండి డెఫినెట్గా. ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉంది ఇంపార్టెంట్. నిట్టింగ్ లేదంటే అల్లడం అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే చేతిలో అల్లడంతో పాటు ఉన్ని దారాలతో ఉన్ని దుస్తులు నేయడానికి నేత మగ్గాలు మరమగ్గాలు ఇంతకుముందు ఆల్రెడీ వచ్చింది కదా మనకి. పట్టు వస్త్రాలను కూడా నేయడానికి మనకి నేత మగ్గాలు మరమగ్గాలు అనేవి యూజ్ అవుతుండే. సో క్వశ్చన్ అడుగుతాడు, నేత మగ్గాలు లేదా మరమగ్గాలు క్రింది వాటిలో ఏ వస్త్రాలను తయారు చేయడానికి, ఏ వస్త్రాలని నేయడానికి ఉపయోగిస్తారు? పట్టు వస్త్రాలను, ఉన్ని వస్త్రాలను, సో ఇంకా ఇలా వాడడానికి ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు రెండు పెట్టుకుంటూ ఉంటాం మనం. సో మగ్గాలు దారాల్లో పైనుండి క్రిందికి వేలాడుతుంటాయి. వీటిని నిలువు దారాలు, నిలువుగా ఉంటాయి కదా, పైనుంచి కిందికి అంటే నిలువుగా ఉన్నాయి కాబట్టి నిలువు దారాలు అంటాం. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదు. బట్ ఇక్కడ వచ్చేసి పడుగు అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. పడుగు అంటాం. వీటికి అడ్డంగా పక్క ఉండే దారాలని అడ్డు దారాలు లేదంటే పేక అంటాం. వీటిని పేక అంటాం అనమాట. సో ఒక కండె లాంటి సూది అడ్డు దారాలను ఒకసారి పైకి కిందికి, ఒకసారి లోపలికి వెళ్ళేలా ఏకాంతరంగా మారుస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, పడుగు. నెక్స్ట్ పేక అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మగ్గంలో మరొక ముఖ్య భాగం పటక అండి. పటక లేదంటే హార్నస్ అంటాం. దీన్ని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో క్రింది వాటిలో మగ్గంలో ఉండేటువంటి భాగాలు పేక, పటక, హార్నస్. సో ఇంకొకటి ఇంకా పైన ఇచ్చాడు కదా, సో అవి కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇది ప్రతి నిలువు దారాన్ని పైకి లేపి అడ్డు దారాన్ని దాని క్రింది నుండి పైనుండి పోవడానికి వీలు కలుస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఓకేనా. సో ప్రతి ఉన్ని పట్టుదారం ఏదైనా మగ్గం మీద నేసే విధానం ఒకే విధంగా ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా. రైట్. నెక్స్ట్ సూదులతో ముడులు వేస్తూ ఉన్ని దారాలు వేయగలడని నేను మార్చడం. రైట్. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి పెద్దగా ఇంపార్టెంట్ అయితే ఏం కనపడతానని, బట్ ఇక్కడ ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్. సో ఈ వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో దీని తర్వాత ఏ ప్రాసెస్ ఉందన్నది, సో ఇక్కడ నుండి ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అయితే తయారు చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో సీక్వెన్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా మీకు బ్రాకెట్లో ఇచ్చినటువంటి ఇంగ్లీష్ పదం ఏదైతే ఉందో, టర్మ్ ఏదైతే ఉందో డెఫినెట్గా సార్టింగ్, బ్లీచింగ్, స్కోరింగ్, షీరింగ్. సో షీరింగ్ అంటే ఏంటి, స్కోరింగ్ అంటే ఏంటి, సార్టింగ్ అంటే ఏంటి, బ్లీచింగ్ అంటే ఏంటి, సార్టింగ్ తర్వాత ఏం చేస్తారు, సార్టింగ్ తర్వాత వరుసగా ఉండేటువంటి రెండు దశలు ఏంటి, అదేవిధంగా కార్డింగ్ కంటే ముందు ఉండేటువంటి రెండు దశలు ఏంటి. సో క్రింద ఇవ్వబడినటువంటి 4 దశల్లో మొదటి దశ, రెండో దశ, మూడో దశ, 4వ దశ వరుస క్రమంలో అమర్చండి. ఎలా అయినా అడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్లో చార్ట్ ఏదైతే ఉంది, ఫ్లో చార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. రైట్. చూద్దాం ఇంకా. యాక్చువల్గా 2 యూనిట్స్ చెప్దాం అనుకో, 2 యూనిట్స్ కాదండి, ఇక్కడ మనకు ఒకటే యూనిట్ అయిపోతుంది. టైం కూడా చాలా అయిపోయింది. సో ఇది ప్రధానంగా పట్టు అనేది ప్రోటీన్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ప్రతి వచ్చేసేమో సెల్యులోజ్ అనేటువంటి కార్బోహైడ్రేట్. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడు అనుకుంటాను. రైట్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు తెలుసా అనేటువంటి ఒక అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశంలో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఉన్ని గురించి ఇచ్చాడండి. ఉన్ని అనేది అధమ ఉష్ణవాహకం. సో ఉన్ని దారాల్లో గాలి నిలవ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. మన శరీరంలోనికి వేడిని, మన శరీరం లోపలికి వేడిని బయటికి పోనీయకుండా కాపాడుతుంది. అందువల్ల మనకు వెచ్చగా అనిపిస్తుంది, చలి నుండి రక్షణ పొందుతుంది. ఎడారి ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా ఉన్ని బట్ట, ఎడారి ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా ఉన్ని బట్టలను వాడుతారు. ఇంపార్టెంట్. సో ఇలాంటి పాయింట్ ఎగ్జామ్లో కనపడితే మనం 100% ఈ పాయింట్ స్కిప్ చేస్తామనుకోండి, 100కు 200% తప్పు పెట్టేస్తాం. ఎందుకంటే ఎడారి ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా ఉన్ని బట్టలను వాడతారా, వేసుకుంటే చచ్చిపోతారు కదా అని అనుకుంటాం. బట్ ఇక్కడ చూడండి, ఎడారి ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా ఉన్ని బట్టలను వాడతారు. ఎందుకు తెలుసా? ఎందుకు ఆలోచించండి అన్నాను. ఎందుకు ఆలోచించండి అంటున్నా అంటే మనకి ఇక్కడ పైన పాయింట్ మెన్షన్ చేశాడు. మన శరీరం లోపలికి వేడిని బయటికి పోనీయకుండా, మన శరీరంలో కూడా వేడిని బయటికి పోనేది, బయట వేడిని లోపలికి రానిది. కాబట్టి మనకి ఏంటంటే జనరల్గా లోపలికి వేడిని బయటికి పోనీయకుండా కాపాడుతుంది. కాబట్టి ఇక్కడ వాడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది మనకి. ఓకేనా. సో ఉన్ని దుస్తులు మంటలు ఆర్పడానికి కూడా ఉపయోగిస్తారు.
ఇంపార్టెంట్ అండి. ఉన్ని గురించి ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే ప్లంటీ ఆఫ్. అగ్ని ప్రమాదానికి గురైన వ్యక్తిని దుప్పటితో చుట్టి ఎందుకు దొరికిస్తారో ఆలోచించండి. ఓకేనా, రైట్. ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్గా కీలక పదాలను కంపల్సరీ చదవండి. సో కీలక పదాలు జంతు దారాలు, పట్టు దారాలు, కకూన్, మల్బరీ, పట్టు పరిశ్రమ, బాంబిక్స్, రీలింగ్, ఫ్లీస్, షీరింగ్, స్కోరింగ్, బ్లీచింగ్, నిట్టింగ్. సో ఇవన్నీ కూడా మనం అన్నీ చదివామా లేదా ఒకసారి. ఇక్కడ పడుగు పేగతో పాటుగా మనకి ఇంకోటి ఉంది, హార్నెస్ అనేది వచ్చింది కదా. హార్నెస్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వలేదు, బట్ అది కూడా ఇంపార్టెంటే. రైట్, కీలక పదాలు ఒక్కసారి చూసుకున్నట్లయితే మనం ఏంటి అసలు చదివామా లేదనేది. సో ఇక్కడ పట్టుకు జీవచరిత్రలో గుడ్డు డిమ్మకం. సో ఇక్కడ చూసినట్టయితే దశలు ఇచ్చాడండి ఇక్కడ మనకు చాలా క్లియర్గా. అక్కడ ఉన్న దశలు గుడ్డు, డిమ్మకం, లార్వా, ప్యూపా, ప్రౌఢజీవి లేదంటే ఇమాగో అనే దశలు. కకూన్ నుంచి పట్టుదారాన్ని వేరు చేయడాన్ని ఏమంటాం అది ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం ఇంకా. సో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏవైతే డెఫినెట్గా అంటే ఖచ్చితంగా చదవాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందామని ఇక్కడ ఉందండి మనకి. సో అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందామనేది దీంట్లో ఉండేటువంటి క్వశ్చన్లు కూడా చదవండి. సో ఇక్కడ క్వశ్చన్ల నుంచి కూడా ఒక్కోసారి అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి డెఫినెట్గా చదవండి. అండ్ అంతే కాకుండా ఇంకా మనకి ఉన్ని గురించినటువంటి సమాచారం అయితే చాలా ఇచ్చాండి. తూర్పు భారతదేశంలో పట్టును పాట్ అంటారు. సో వేరు రకాల పట్టు వస్త్రాలను ముక్కలు సేకరించారు. ఇక్కడ చూడండి, తూర్పు భారతదేశంలో పట్టును పాట్ అంటారు. సో మనకి ఎక్కడా కూడా లెసన్లో రాదు ఈ పాయింట్, ఈ పాయింట్. రైట్, నేను లెసన్ చదివాను, 100% పర్ఫెక్ట్గా ఉన్నాను సార్, బట్ ఇక్కడ పాయింట్ మనకి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అనేది సిలబస్ నుండి బయటికి పోయాడు కదా, వెంటనే ఫస్ట్ అదే మనం అనుకుంటాం, ఇది సిలబస్లో లేదు కదా క్వశ్చన్ అనుకుంటాం. బట్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి బాగా, తూర్పు భారతదేశంలో పట్టును పాట్ అంటాము అనేసి ఇక్కడ పాయింట్ మెన్షన్ చేశాడు. ముఖ్యాంశాలు బుక్లోదే కదా ఇది. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ అడిగాడు ఫర్ ఎగ్జాంపుల్. సో వెంటనే మన లెసన్ మొత్తం చదివాను సార్, బట్ నాకు క్వశ్చన్ అయితే ఆ క్వశ్చన్ ఏదైతే ఆన్సర్ ఏదైతే ఉందో నాకు అది ఎక్కడ కూడా లేదు సార్, ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్, దీనికి మార్క్ కలుపుతాడా వెంటనే క్వశ్చన్, అలా కాదు. సో అది చదివిన తర్వాత డెఫినెట్గా ముఖ్యాంశాలు చదవండి. ముఖ్యాంశాల తర్వాత ఇంప్రూవ్ లెర్నింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అభ్యసనాన్ని మెరుగుపరుచుకుని దాంట్లో ఉండేటువంటి క్వశ్చన్లను కూడా డెఫినెట్ ఒకసారి అయితే చూడండి. రైట్, ఉన్ని ప్రపంచం గురించి ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇక్కడ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చాడో వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ బ్రిటిష్ వాళ్ళు సో చట్టాలు ఎలా చేశారు, ఉన్ని దొంగలించినప్పుడు చేతులు నరికేయడం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి ఉన్ని ఉత్పత్తిలో ఫస్ట్ సెకండ్ ఉండేటువంటి దేశాలు ఏంటి, ఆస్ట్రేలియా, చైనా. ఇంపార్టెంట్. సో జనరల్ నాలెడ్జ్ కూడా వస్తూ ఉంటుంది ఇది. సో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఇలాంటి ఏరియా నుంచి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట డిఎస్సిలో. అండ్ అదేవిధంగా పట్టు గురించి ఇచ్చాండి. చైనీయుల ఆచారం, కన్ఫ్యూజన్, రచన ప్రకారం ఒక కథ, ఇది కథ అండి. పట్టు ఎలా ప్రారంభమైంది అనేది సంథింగ్ ఇక్కడ ఎవరు రాణి టీను ఏదో దాగుతుంటే అక్కడ పడితే దాని నుండి తీస్తే మనకు దారం వచ్చిందని చెప్తాడు. ఆ నూలును నేయడం, వూలు అల్లడం గురించి మనకి ఇక్కడ చరిత్ర ఇచ్చాడు. ఇది కూడా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇలాంటివి కంపల్సరీ చదవండి. సో అదనం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఇలాంటి వాటిలో నుండి కూడా క్వశ్చన్లు తయారు చేస్తుంటాడు, కాబట్టి ఖచ్చితంగా ఆ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి లెసన్ అయిపోగానే నేను మొత్తం అయిపోయిందనిగా సంతోషపడకండి, అది అయిపోతుంది. దాని తర్వాత ఉన్న ముఖ్యాంశాలు డెఫినెట్గా చదవండి. ఒక్కోసారి లెసన్లో కవర్ కానటువంటి అంశాలు కూడా ముఖ్యాంశాల్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా అభ్యసనాన్ని మెరుగుపరుచుకున్న క్వశ్చన్లు ఉంటాయి. సో దాంట్లో మల్టిపుల్ చాయిస్లు ఉంటాయి, జతపరచడాలు ఉంటాయి, బ్లాంక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి చూసినట్లయితే మనకు ఆ యొక్క లెసన్ పర్ఫెక్ట్గా చదివినట్టు ఉంటుంది. అండ్ లెసన్ తర్వాత అదనపు సమాచారం ఏమైనా ఇచ్చాడు అనుకోండి, లైక్ ఇక్కడ ఉన్ని గురించి ఇచ్చాడు, పట్టు గురించి ఇచ్చాడు, నూలు గురించి ఇచ్చాడు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా డెఫినెట్గా అయితే చదవండి. సో యాక్చువల్గా నేను ఇంకొకటి చూద్దాం అనుకుందాం, బట్ ఆల్రెడీ మోర్ దెన్ ½ అవర్ అయితే అయిపోయిందండి. రైట్, ఇది వచ్చేసి ఈరోజు లెసన్లో మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు. ఖచ్చితంగా అలాగే ఫోకస్ చేసి అలాగే చదువుతూ ఉండండి. అండ్ డిస్క్రిప్షన్లో డిఎస్సికి సంబంధించిన డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి. అండ్ వాట్స్ బిహైండ్ యాప్ అనేది ఉంటుంది. అండ్ వీడియోస్ డెఫినెట్గా లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అది మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా షేర్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.